సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు సంబంధించి కొన్ని స్థానాలలో ఇప్పటికీ కొంత క్లారిటీ రానటువంటి విషయం, అసంతృప్తుల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహావేశాలను సద్దుమణిగించేందుకు అధినేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కొలిక్కిరానట్టుగా కనపడుతుంది. అందులో జనసేన తిరుపతి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి జనసేన పార్టీ నుంచి అక్కడ వస్తున్నటువంటి వ్యతిరేకత, వివిధ పార్టీల నుంచి సమన్వయ లోపం కనిపించడంతో అక్కడ అభ్యర్థి మార్పు చేర్పులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది. మొన్న పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఇంకా అక్కడ హీట్ చల్లరినట్టు కనపడుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. తిరుపతిలో నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళారు, మాట్లాడారు, అందరినీ కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 3-4 రోజులు అవుతుంది, అయినా కూడా అక్కడ ఒక కొలిక్కి రాలేదు. ఇంకా ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులతో కలిసి మూవ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అనేది తాజాగా తెలుస్తున్నటువంటి అప్డేట్. ఏం జరుగుతుంది సార్ తిరుపతిలో? తిరుపతి సీటు పైన కూటమి పక్కాగా ఓడిపోయే సీట్లలో తిరుపతి పార్లమెంట్ సీటు ప్రధానంగా కనిపిస్తుంది. పార్లమెంట్ సీటు, అసెంబ్లీ సీటు గురించి కాదు మనం మాట్లాడేది. పార్లమెంట్ సీటుకి సంబంధించి వరప్రసాద్ గతంలో ఆయన ఎంపీగా తిరుపతి నుంచి రిప్రజెంట్ చేశారు. గూడూరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ప్రస్తుతం గెలుపొందారు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా తిరుపతి బరిలో దిగుతున్నారు. సో తిరుపతి పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్నటువంటి సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది తిరుపతి అసెంబ్లీ సీటు. ఫస్ట్ పాయింట్, అసలు తిరుపతి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థితో సమన్వయం అనేది కూటమిలో లేదు. రెండో పాయింట్, తిరుపతి పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థికి తిరుపతి అసెంబ్లీ అభ్యర్థికి మధ్య సమన్వయం లేదు. ఆ బీజేపీ అభ్యర్థి ప్రచారం చేసుకునేటువంటి క్రమంలో ఇంతవరకు బీజేపీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళకి బీజేపీ అభ్యర్థికి మధ్య సమన్వయం లేదు. సో తిరుపతిలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ దానికి సంబంధించి సర్వేల్లో వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే మిగతా వాటిలో కొంత టఫ్ ఫైట్, కొంత లేదంటే వర్క్ చేస్తున్నారు, ఈ 15 రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ కావచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. కానీ తిరుపతి విషయంలో మాత్రం అది పూర్తిగా 0 లెవెల్లో ఉంది అనేటువంటి విమర్శ, దానికి సంబంధించినటువంటి సమాచారం ఉండడం వల్లనే పవన్ కళ్యాణ్ తిరుపతికి ప్రత్యేకంగా వెళ్ళారు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో జరిగినటువంటి పరిణామాల్లో గతంలో వర్క్ చేసినటువంటి హరిప్రసాద్ కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, ఇంకా కొంతమంది స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుగుణమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అలానే కొంతమంది ఇండస్ట్రీలో జేబీ శ్రీనివాస్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దానిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పార్టీస్. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన విడివిడిగా జనసేన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు, విడివిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు, విడివిడిగా బీజేపీ నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఈ భానుప్రకాష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి బీజేపీ లీడర్స్. సో ఇవన్నీ కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా ఎట్లయినా కానీ కూటమి అభ్యర్థి గెలవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తెనాలి సభ కోసం మరుసటి రోజు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన వెళ్ళిపోయారు. ఈ చర్చలు జరిగి గైడెన్స్ ఇచ్చి కూడా 3 రోజులు అవుతుంది, కానీ పెద్దగా మార్పు లేదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో ఇంకా టైం కూడా ఎక్కువ లేదు, 18వ తారీఖు నోటిఫికేషన్, అంటే ఇంకా 3 రోజులే ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా నెక్స్ట్ కూటమి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. తిరుపతి సీటు బీజేపీ కోరడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఒక పుణ్యక్షేత్రం, అది ఒక పిలిగ్రిమ్ సెంటర్ అనేది మొత్తం దేశం మొత్తానికి తెలుసు. నరేంద్ర మోడీ గారు వారణాసికి రిప్రజెంట్ చేయడం ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, తిరుపతి పార్లమెంట్ స్థానానికి గెలుచుకోవడం కూడా ఏపీ బీజేపీ అంత ప్రతిష్టాత్మకంగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. సో ఈ సమన్వయం లేనితనం వలన 2 పార్లమెంటు సీటు అలానే అసెంబ్లీ సీటు రెండిట్లో కూడా చాలా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అనేది ఇప్పటికి కూడా వస్తున్నటువంటి సమాచారం. అభ్యర్థిని మార్చడమే దీని అంతటికి సొల్యూషనా, లేకుంటే ఇంకేమైనా ఆప్షన్ ఉందంటారు? అంటే ఇక్కడ ఖచ్చితంగా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మొదటి ప్రయోగం పవన్ కళ్యాణ్ చేసి వెళ్ళారు, సమన్వయం చేసుకోవడం ద్వారా ముందుకు వెళ్ళండి, సమన్వయం చేసుకోవడం ద్వారా కూటమిని గెలిపించండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ నామినేటెడ్ పదవుల్లో వాటిలో ప్రాధాన్యం ఇస్తాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవని ప్రత్యేకంగా కిరణ్ రాయల్తో సమావేశం కూడా జరిపారు ఆయన. అంటే ఇంటర్నల్గా ఏం జరిగిందనేది తెలియదు, ఒక ఇష్యూరెన్స్ అయితే ఇచ్చారు. ఆయన కూడా చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి, లాస్ట్ టైం అక్కడ కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇంటర్నల్గా ఆయన ఎలా బుజ్జగించాలో ఇవన్నీ కూడా చేసుకుని వెళ్ళాలి. 3 పార్టీలతో సమన్వయం అనేటువంటి విషయంలో కూడా 3 పార్టీలకు ఒక దిశానిర్దేశం చేశారు. ఇది ఫెయిల్ అవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఫెయిల్ అయ్యేటువంటి పక్షంలో నెక్స్ట్ ఆప్షన్ ప్లాన్ ఏ పోతే ప్లాన్ బికి వెళ్ళాల్సిందే కదా. ప్లాన్ బి ప్రకారం చూస్తే అక్కడ ఒకటి, 2 వైసీపీ నుంచి వచ్చిన నాయకులు, అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న ఆర్ఎన్ శ్రీనివాస్ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉండి ఇటు వచ్చాడు.
గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరప్రసాద్ బీజేపీకి వచ్చి టికెట్ సంపాదించుకున్నాడు, లోక్సభ టికెట్ సంపాదించుకున్నాడు. సో ఇద్దరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వైసీపీ క్యాడర్ ఎవరు కూడా వాళ్ళ వెనకాల వచ్చినటువంటి పరిస్థితులు లేవు. మళ్ళీ టీడీపీ జనసేన క్యాడరే కష్టపడి వాళ్ళని గెలిపించాలి అనేటువంటి ఒక నిర్వేదం ఉండడం వలన క్యాడర్లో కూడా అంతగా ఆసక్తి చూపించట్లేదు అభ్యర్థుల పట్ల. దానికి తగ్గట్లుగా అభ్యర్థుల వ్యవహార శైలి కూడా ఉంది. ముఖ్యంగా లోక్సభ బరిలో నిలిచినటువంటి వరప్రసాద్ అయితే క్యాన్వాసింగ్ కూడా ఇంతవరకు సరిగా మొదలు పెట్టలేదు. కేవలం ఆయన వెనక ఉన్నటువంటి 10 మందినే తిప్పుతున్నారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తేనే ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం బీజేపీ గుర్తుని చూసి ఓట్లు పడతాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే బీజేపీకి ఉండేటువంటి ఓటు బ్యాంకు నామినల్గా మాత్రమే ఉంది. తిరుపతి పార్లమెంట్ సీట్ ఏమో దానికి మినహాయింపు కాదు. లాస్ట్ టైం అర్బన్ ఏరియాలో కొంతవరకు ఉంటుంది. ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అంత హడావుడి అంత క్యాన్వాసింగ్ జరిగితే కూడా 50-60 వేల ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి బీజేపీ అభ్యర్థికి. అంటే డిపాజిట్లు కూడా రాలేదు. తెలుగుదేశం అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. అక్కడ పోటాపోటీగా అక్కడ 4 లక్షల ఓట్లు వస్తే ఇక్కడ 3.5 లక్షల ఓట్లు దగ్గర వచ్చినటువంటి పరిస్థితి ఉప ఎన్నికల సందర్భంలో కూడా. కాబట్టి ఇక్కడ పోటీ విషయంలో బలంగా ఉంది. ఖచ్చితంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓటే ట్రాన్స్ఫర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత 3 పార్టీల నాయకుల మీద ఉంటుంది, అభ్యర్థుల మీద మరింత ఎక్కువ ఉంటుంది. సో అది జరగడం లేదు కాబట్టి తిరుపతి సీటు ఇప్పటికే అది న్యూస్లో ఉంటుంది. జరగనప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది అనివార్యం కావచ్చు. ఎందుకంటే ఇంకొక ఫేజ్లో ఇప్పుడు కొన్ని సీట్లలో మార్పులు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న ఒక రౌండ్ చర్చలు జరిగినాయి. అనపర్తి వర్సెస్ తంబళ్ళపల్లి, అలానే నరసాపురం వర్సెస్ ఉండి. ఈ విషయంలో సో ఈ మార్పులు చేర్పుల సమయంలో తిరుపతి లోక్సభ సీటు, తిరుపతి అసెంబ్లీ సీటు పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా నిలబడి అంటే ఆ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే కనుక ముందు పార్టీల పరంగా ఒక సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా. జనసేన తరపున నాగబాబును తిరుపతిలో బరిలోకి దించితే ఈ సమస్యలన్నిటికీ ఒక చిక్కుముడి వీడినట్టు అనుకోవచ్చా, లేకుంటే నాగబాబు రావడం వల్ల అక్కడ ఏమైనా పరిస్థితులు మార్చేటువంటి అవకాశం ఉందా? అంటే జనసేన తరపున నాగబాబుని బరిలో నిలపాలని తిరుపతి జనసేన నాయకులే అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్కడి నుంచి వచ్చిన ఈయనను మోయడం కంటే నాగబాబు ఆల్రెడీ ఫ్యామిలీ, గతంలో చిరంజీవి గారు అక్కడ రిప్రజెంట్ చేశారు. చిరంజీవి గారు సోదరుడు, జనసేన పార్టీలో కీలక నాయకుడు. కాబట్టి నాగబాబు అంటే ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉందని తిరుపతి జనసేన నాయకులు ఒక ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ముందు పెట్టినట్టుగా ఒక సమాచారం ఉంది. సో ఒకవేళ ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత ఆయన కన్సిడర్ చేస్తారు. ఒకవేళ కన్సిడర్ చేస్తే అసెంబ్లీకి జరిగేటువంటి పరిణామాల నేపథ్యంలో లోక్సభ సీటు విషయంలో ఎలాంటి మార్పులు ఉండొచ్చు. ఎందుకంటే లోక్సభ సీటు విషయంలో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ కూడా అభ్యర్థిని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఆయన టికెట్ తీసుకున్నారు తప్పితే ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరికి సీట్ ఇచ్చారు. ఎవరో ఊహించలేదు ఆయన వస్తాడని. ఆయన ఏం చేస్తున్నాడు, క్యాన్వాసింగ్ చూడండి, ఒక స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్న ఆయన అసలు 3 పార్టీలకి చెందినటువంటి వార్డు మెంబర్గా ఎన్నికైనటువంటి నాయకుల నుంచి మండల అధ్యక్షుల వరకు అందరినీ కలిపి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి, అంటే ఈవెంట్ మీన్స్ వాళ్ళందరితో కలిపి ఒక సమన్వయ సమావేశం, ఆత్మీయ సమావేశాన్ని పెట్టి అందరికీ డిన్నర్ వరకు ప్రోగ్రాం పెట్టి ఆ నియోజకవర్గంలో మనం గెలవడం ఎలా దీనిపైన చర్చలు పెట్టారు. ఆల్రెడీ వారం క్రితమే ఆయన క్యాంపెయిన్ మొదలుపెట్టారు. టీడీపీ నేతల్ని, బీజేపీ నేతల్ని, జనసేనలో ఉన్నటువంటి నేతల్ని ఆయన సమన్వయం చేసుకుని ముందుకెళ్తారు. పోతిని మహేష్ వెళ్ళిపోతే 300 మంది పైగా జనసేన నాయకులు మీటింగ్ పెట్టుకొని జనసేనకి కష్టపడినటువంటి నాయకులు ఎవరో జనసేనను వదిలిపెట్టట్లేదు. ఎవరినైతే తన సొంత మనుషులుగా డెవలప్ చేసుకున్నాడో పోతిని మహేష్ వాళ్ళందరూ పోయారు. కాబట్టి మేమందరం జనసేన పార్టీ ఇచ్చినటువంటి టాస్క్ను పూర్తి చేయడం కోసం కష్టపడతామని ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడు పోటీ గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, గెలుపు పైన అవకాశాలు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ పోటీలో కూడా నిలవకుండానే ఇంకా ఎవరో వస్తారు, పవన్ కళ్యాణ్ భుజాల మీద గెలిచేయాలి, లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద గెలిచేయాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఆయన ఇమేజ్ మీద గెలిచేయాలని ఆశలు పెట్టుకుంటే కనుక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో ఆశలు గల్లంతవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అయితే తిరుపతి అసెంబ్లీ స్థానం, అదేవిధంగా లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. ముఖ్యంగా జనసేన సీటు, అసెంబ్లీ సీటు పైనే కొంత సమన్వయ లోపం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మిగతా పార్టీల నుంచి, టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పూర్తిగా ఈ అభ్యర్థికి సపోర్ట్ లేకపోవడం, ఆరణి శ్రీనివాసులను మార్చాలంటూ కూడా ఇప్పటికీ ఇంకా కొంతమంది నేతలు ముక్తకంఠంతో చెప్పడం పట్ల అయితే అక్కడ అభ్యర్థి మార్పుకు సంబంధించి ప్రశ్న ఇంకా సజీవంగానే మిగిలింది. సో చూడాలి, ముందు నోటిఫికేషన్కి ఇంకొంత సమయం దగ్గర ఉంది కాబట్టి అప్పటి వరకు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, లేకుంటే మరొకసారి సమన్వయ సమావేశంతో ఈ యొక్క ఇష్యూస్ అన్నింటిని కూడా సాల్వ్ చేస్తారో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.